కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు అంటారు. ఇప్పుడు మనక్కూడా కాలం కలిసి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మనకు సపోర్టుగా యూరోపియన్ యూనియన్ కూడా తోడయింది. ఇంతకీ విషయమేంటి అంటారా? అదే చెప్పబోతున్నాను, చివరిదాకా వినండి. అమెరికా మన దేశం మీద చేసిన భారీ కుట్రను యూరోపియన్ యూనియన్ బద్దలు కొట్టింది. అంతేకాకుండా మన దేశం వైపు ఎంతో ఆశతో చూస్తూ ఉన్నాయి ఆ యూరోపియన్ దేశాలు. మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్లకు గ్లోబల్ న్యూస్ గురించి మంచి అవగాహన ఉండి ఉంటుంది. ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ల కోసం సింపుల్గా క్రూడ్ ఆయిల్ గురించి చెప్తాను. మనం రష్యా దగ్గర క్రూడ్ ఆయిల్ అంటే చమురును కొనుగోలు చేసి దానిని శుద్ధి చేసి పెట్రోలియం ప్రోడక్ట్స్ యూరోపియన్ దేశాలకు అమ్ముతూ ఉంటాము. అమెరికాకి రష్యా బద్ధశత్రువు అనే విషయం తెలిసిందే. అయితే రష్యా దగ్గర క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయవద్దు అని మన మీద శాంక్షన్స్ వేసింది అమెరికా. కానీ మనం సీతయ్య ఎవరి మాట వినడు అనే టైపులో మన దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రష్యాతో తెగతెంపులు చేసుకోలేదు. పైగా అమెరికాను ఎదిరించి రష్యా నుండి చమురు కొనుగోలు చేశాం. ఇది అమెరికాకి మంట పుట్టించింది. దాంతో మన దగ్గర పెట్రోలియం ప్రోడక్ట్స్ కొనుగోలు చేయవద్దు అని యూరోపియన్ దేశాలను ఆదేశించింది అమెరికా. కాని కూరలో కరివేపాకులా అమెరికా శాంక్షన్స్ని పక్కన పడేసి యూరోపియన్ దేశాలు మన దగ్గర గత సంవత్సరాల కంటే కూడా ఎక్కువ మోతాదులో ఆయిల్ కొనుగోలు చేశాయి. దెబ్బ అదుర్స్కదు. ఎందుకంటే గత సంవత్సరంతో పోలిస్తే భారతదేశం 137% చమురును యూరోపియన్ దేశాలకు ఇంకొన్ని దేశాలకు అమ్మింది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దాంతోపాటుగా భారతదేశాన్ని యూరోపియన్ యూనియన్ ఏం రిక్వెస్ట్ చేసింది, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పెంటాగాన్ పేరును ఎందుకు మార్చాలి అనుకుంటున్నాడు, ఈ టాపిక్స్ గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మీరు ఏ నగరం నుండి ఈ వీడియోను చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో రాయండి. టాపిక్లోకి వెళ్తే ముందుగా యూరోపియన్ యూనియన్ గురించి మాట్లాడుకుందాం. యూరోపియన్ యూనియన్ కమిషన్ లీడర్ మన మోడీ గారితో ఫోన్లో మాట్లాడారు. యూరోపియన్ యూనియన్ FTA IMEC కారిడార్ ప్రాజెక్టు గురించి చర్చించారు. దీనితో పాటు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపడంలో భారతదేశం సహకారం చాలా ముఖ్యమైనదని యూరోపియన్ యూనియన్ నాయకుడు ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు ఈ ట్వీట్ ఎంతో ఇంట్రెస్టింగ్గా మారింది. ఒకవైపు భారతదేశాన్ని ముప్పుతిప్పలు పెట్టి ఒంటరి చెయ్యాలి అని ట్రంప్ కుట్ర చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మన ఇండియా మీద ఎన్నో ఆంక్షలు కూడా విధించాడు. ఇలాంటి టైంలో అమెరికాకు ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ మన భారతదేశంతో రిలేషన్స్ మరింత స్ట్రాంగ్గా డెవలప్ చేసుకునే విధంగా యాక్షన్స్ తీసుకుంటూ ఉంది. మన దేశాన్ని ఒంటరి దేశంగా మార్చాలి అని ప్రయత్నించిన అమెరికా ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయింది. నిజానికి మోడీ చైనా రష్యా అధ్యక్షులతో కలిసి కనిపించిన వీడియో గురించి మనం ఇంతకు ముందే డిస్కస్ చేసుకున్నాం. ఆ ఫోటోని షేర్ చేస్తూ ట్రంప్ తాజాగా ఓ మాట అన్నాడు. చైనా ఇండియా రష్యాలను తన వైపు లాక్కుంది అని అన్నాడు. మరోవైపు యూరోపియన్ యూనియన్ కూడా అమెరికాకి దూరమవుతూ కనిపిస్తూ ఉంది. ఇప్పటికే చాలా షాకింగ్ డేటా బయటకు వచ్చింది. ఆగస్టు నెలలో మన భారతదేశం ఎగుమతి చేసిన డీజిల్ ఉత్పత్తులు భారీ ఎత్తున చేరుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం మనం 137% ఎక్కువ డీజిల్ని యూరప్కి అమ్మాము. అంటే రోజుకి సుమారు 2.42 లక్షల బ్యారెళ్ల డీజిల్ని యూరప్కి పంపాము. ఇంతేకాకుండా ఈ ఎక్స్పోర్ట్ జులైతో పోలిస్తే 73% పెరిగింది. అంటే యూరప్లో డీజిల్ డిమాండ్ అకస్మాత్తుగా చాలా పెరిగిపోయింది. భారతదేశమే యూరప్కి అతిపెద్ద సప్లయర్గా మారిపోయింది. కెప్లర్, ఒటెక్సా వంటి ఇంధన రంగంలో పనిచేసే డేటా కంపెనీలు కూడా ఈ న్యూస్ నిజమని చెబుతూ ఉన్నాయి. ఆగస్టులో భారతదేశం రోజుకు 2.28 లక్షల బ్యారెళ్ల డీజిల్ను యూరప్కు పంపిందని ఒటెక్సా అంచనా వేసింది. ఇది జూలై కంటే 36% ఎక్కువ. అంటే సంవత్సరానికి 166% ఎక్కువ. అయితే వివిధ కంపెనీల డేటా ప్రకారం ఈ అంచనా కొద్దిగా మారుతూనే ఉంది. కానీ ఈ డేటా చాలా షాకింగ్గా ఉంది. ఎందుకంటే ఆగస్టు నెలలోనే అమెరికా భారతదేశంపై ఆంక్షలు విధించింది. ఆ తర్వాత యూరోపియన్ యూనియన్ భారతదేశం నుండి మరింత చమురును కొనుగోలు చేసింది. అంటే అమెరికా మాట యూరప్కి లెక్కలేదా? ఇప్పుడు ఇదే ప్రశ్న తలెత్తుతోంది. భారతదేశం నుండి యూరప్కు డీజిల్ డిమాండ్ ఎందుకు అంతగా పెరిగింది? దీని గురించి చెప్పాలి అనుకుంటే చాలా కారణాలున్నాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా
నెదర్లాండ్స్లో పనిచేయాల్సిన షెల్స్ పెర్నిస్ రిఫైనరీ అకస్మాత్తుగా మెయింటెనెన్స్ షెడ్యూల్ను పొడిగించింది. ఈ మెయింటెనెన్స్ మొదట 2026కి షెడ్యూల్ చేయబడింది, కానీ ఇది ముందుగానే ప్రారంభించబడింది. ఇంత పెద్ద ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీ, ఈ ఫ్యాక్టరీ అకస్మాత్తుగా మూసివేశారు కాబట్టి దాని సప్లై డిమాండ్ తీర్చడానికి యూరప్ వేరే చోట నుండి డీజిల్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇదే మన ఇండియాకి బాగా కలిసొచ్చింది, ఎందుకంటే యూరోపియన్ దేశాలకు కూడా ఇండియా మీద గట్టి నమ్మకం ఉంది. ఇకపోతే రాబోయే నెలల్లో వింటర్ సీజన్ మొదలవుతుంది. ఆ చలికాలం కోసం యూరప్కు మరిన్ని ఫ్యూయల్ అవసరం. చలి పెరిగే కొద్దీ వేడి చేయడానికి, ట్రాన్స్పోర్టేషన్కి డీజిల్ వినియోగం వేగంగా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో యూరోపియన్ దేశాలు ఇప్పటికే స్టాక్ ఫైల్ చేస్తున్నాయి, అంటే పెద్ద మొత్తంలో డీజిల్ సేకరిస్తున్నాయి. అలాగే జాన్యువరి 2026 నుండి యూరోపియన్ యూనియన్ ఓ కొత్త నియమం అమల్లోకి వస్తుంది. ఆ తర్వాత రష్యన్ ముడిచమురుతో తయారు చేసిన ఇంధనాన్ని యూరోప్లో అమ్మలేరు. ఇండియా ప్రస్తుతం రష్యా నుండి చౌకైన ముడిచమురును కొనుగోలు చేసి దాన్ని శుద్ధి చేసి ఆ తర్వాత యూరప్తో పాటు మరికొన్ని వెస్టర్న్ దేశాలలో అదే డీజిల్ను అమ్ముతూ ఉంది. కానీ 2026 తర్వాత దీనిమీద బ్యాన్ పడొచ్చు. అందుకే యూరోపియన్ దేశాలు ముందుగానే డీజిల్ రిజర్వులను రెడీ చేసుకుని భారతదేశం నుండి పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నాయి. ఇకపోతే ఆగస్టు నెలలో మొత్తం డీజిల్ ఎగుమతుల డేటా గురించి మాట్లాడితే డీజిల్ ఎగుమతుల్లో భారీ పెరుగుదల కనిపించింది. భారతదేశం రోజుకు మొత్తం 6.03 లక్షల బ్యారెళ్ల డీజిల్ను అమ్మింది. ఇది జులై మాత్రమే కాకుండా గత సంవత్సరం కంటే దాదాపు 17% ఎక్కువ. అంటే యూరప్ నుండి డిమాండ్ పెరగడం మన భారతదేశ డీజిల్ ఎగుమతుల మీద ప్రభావం చూపించిందని చెప్పాలి. మనకు కాసుల వర్షం కురిపించింది. ఇక రాబోయే నెలల్లో ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని కూడా ఎక్స్పర్ట్స్ చెబుతూ ఉన్నారు. ఎందుకంటే అక్టోబర్, నవంబర్ నెలల్లో మిడిల్ ఈస్ట్లోని ఎన్నో రిఫైనరీ ఫ్యాక్టరీలు మెయింటెనెన్స్ షెడ్యూల్లో ఉంటాయి. ఇక్కడ నుండే యూరప్కు ఎక్కువ శాతం డీజిల్ ఎగుమతి చేయబడుతుంది. కాబట్టి మిడిల్ ఈస్ట్ నుండి సప్లై తగ్గిపోయినట్లయితే ఇక మన భారతదేశానికి పంట పండినట్టే. ఎందుకంటే యూరోపియన్ దేశాలకు సప్లై చేయగలిగిన సత్తా కేవలం మన భారతదేశానికి మాత్రమే ఉంది. ఇచ్చిన మాట తప్పడం, మాటకు తగిన చేతలు లేకపోవడం కొన్ని దేశాలకు కొట్టిన పిండి. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే గతంలో రష్యాతో సంబంధం పెట్టుకున్న ఎలాంటి దేశాల నుండి కూడా మేము చమురు నిల్వలను కొనుగోలు చెయ్యము అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది యూరోపియన్ యూనియన్. కానీ ఇప్పుడు అవే దేశాలు మన భారతదేశం నుండి చమురు నిల్వలు కొనుగోలు చేస్తూ ఉన్నాయి. అవసరం ఎవరినైనా సరే ఖచ్చితంగా మారుస్తుంది. జులై నెలలోనే మన దేశంతో ఎలాంటి రిలేషన్స్ పెట్టుకోమని ప్రకటనలు చేసి ఆగస్టులో యూటర్న్ తీసుకుంది యూరోపియన్ యూనియన్. ఏదేమైనప్పటికీ మన ఇండియాకి మాత్రం మంచి లాభాలు కలుగుతూనే ఉన్నాయి. అందుకనే మనం కూడా యూరోపియన్ దేశాలతో మన రిలేషన్స్ బలోపేతం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాం. ఇప్పటికే రష్యా, చైనాలతో కూడా మనం మంచి డిప్లొమసీ మెయింటైన్ చేస్తూ ఆయా దేశాల అధ్యక్షులతో మంచి రిలేషన్స్ కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి మనల్ని ఒంటరి చేయాలనుకునే అమెరికా కల ఇప్పట్లో నెరవేరదు. ఇకపోతే వింత వింత నిర్ణయాలకు, పిచ్చిపోకడలకు కేర్ ఆఫ్ అడ్రస్ అమెరికా ప్రెసిడెంట్. ఆయన ఏ నిమిషానికి ఏ నిర్ణయం తీసుకుంటాడో ఎవరికీ తెలియదు. ఇప్పుడు కొత్తగా పెంటగన్ పేరును మార్చాలని ఆయన డిసైడ్ అయ్యాడు. దాంతోపాటుగా డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ పేరును డిపార్ట్మెంట్ ఆఫ్ వార్గా మార్చడానికి ఆర్డర్స్ ఇచ్చాడు. డిఫెన్స్ అనే దానికంటే వార్ అంటే పవర్ఫుల్గా ఉంటుందని ఆయన వాదిస్తూ ఉన్నాడు. అయితే మనం పేరు మార్చుకున్నంత సులువుగా ఇలా దేశాల పేర్లు, సంస్థల పేర్లు మార్చడం కుదరదు. పేర్లు మార్చడానికి కూడా ఖర్చు తడిసి మోపేడవుతుంది. ట్రంప్ ఇక ముందు ఎలాంటి వింత నిర్ణయాలు తీసుకుంటాడో వేచి చూద్దాం. అంతవరకు మీరు మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు క్షణాల్లో మీ ముందుకు తీసుకువస్తాం. కామెంట్ సెక్షన్లో యూరోపియన్ యూనియన్లో మీకు ఇష్టమైన దేశమేంటో రాయండి. జై హింద్.